వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మా గణేష్ ఇది బీఆర్సీలో 4th డే అండి. అసలు వీళ్ళైతే నేను లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళని ఫాలో అవుతున్నాను. తిను 90s కిడ్ అది వెబ్ సిరీస్లో ఉన్నారు కదా, హీరోయిన్ అనమాట. ఇక్కడ పక్కన ఉన్నవారు కూడా సంథింగ్ అసలు సూపర్ చేస్తారండి వీళ్ళిద్దరు. అంటే మా బీఆర్సీలో నాకు తెలుసు కదా, శ్రీరామనవమి దగ్గర నుంచి ఇట్లాంటి ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మాత్రం వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే క్లాసికల్ మస్తు ఉంటుందండి. అంటే చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది అనమాట. మస్తు వీళ్ళ కోసం ఇందాక దాకా వెయిట్ చేశాను అనమాట. నేను వర్షం వస్తుంది అయినా కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసే నేను వద్దామని వెయిట్ చేశాను. నాతో పాటు ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా చూస్తారని అయితే క్యాప్చర్ చేసి నా ఛానల్లో నేనైతే అప్లోడ్ చేసుకున్నాను అనమాట. సూపర్ వేశారండి. క్లాసికల్ అంటే నాకు మస్తు ఇష్టం. అందులో వీళ్ళు సూపర్ వేస్తారు. మా బాపకు కూడా ఇష్టమే. కాకపోతే చెప్పాను కదా, బ్యాడ్ లక్ అటు ఇటు ట్రావెలింగ్ వల్ల తనకు అసలు కుదరలేదు. లేకపోతే తను కూడా ఏదో ఒక పర్ఫార్మెన్స్లో ఉండేది. పర్లేదు, వీళ్ళు వేస్తున్నారు కదా. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ సూపర్ వేస్తున్నారండి. గణేష్ సెలబ్రేషన్స్ అయితే మా బీఆర్సీలో అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే మా ఆడవాళ్ళందరూ మంచిగా రెడీ కిందకు వస్తున్నామండి. అంటే కలర్ థీమ్ ఒకటి ఉంది, ఎల్లో డే అట్లా సంథింగ్ కలర్ వైజ్ కూడా వేసుకొని వస్తున్నారనమాట. సూపర్ ఉంది. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఉల్లాసంగా హ్యాపీగా అయితే పార్టిసిపేట్ చేసి ఆ స్టేజ్ ఫియర్ లేకుండా మంచిగా డ్యాన్సెస్ వేస్తున్నారు. చాలా పెద్దవాళ్ళు కూడా ఇస్తున్నారండి భరతనాట్యంలో కూడా. నాకు నచ్చింది ఇందులో అయితే లాస్ట్లో నేను మా హ్యాపీది పర్ఫార్మెన్స్ పెడతాను. తెలుసు కదా మీకు, 2 days నుంచి నేను ఆల్రెడీ హ్యాపీ అని పెట్టాను కదా. ఇదిగోండి ఆ హ్యాపీ 4th డే సెలబ్రేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అంటే కృష్ణుడిలాగా, మా కన్నయ్యలాగా. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈ పాప బాగా నచ్చేసింది అనమాట. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు పాప నచ్చింది బాగా, కానీ ఈసారి అయితే క్యూట్ అనిపించింది. ఎవ్రీడే భలే చేస్తుందండి, మస్తు పర్ఫార్మెన్సెస్ చేస్తుంది. పాపనే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే చిన్నగా ఉండేసరికి పాప నాకు ఎందుకో క్యూట్గా చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది. కన్నులకు అందంగా సంతోషంగా మంచిగా అనిపిస్తుంది అనమాట. కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళ క్లాసికల్ డ్యాన్సెస్ కానీ సింగింగ్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఒక మెమరీ లాగా ఉంటుందని నేను తీసి పెడుతున్నాను. వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తుంది మీ సిమ్రాజ్ వ్లాగ్స్. హ్యాపీ గణేష్ చతుర్దశి. బాయ్.